అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను దశదానములు అంటే ఏమిటి వివరిస్తాను. గోదానము, ఆవును దానం చేయడము అత్యంత పుణ్యకరమైనది. ఇది మహాశక్తివంతమైన దానము. భూదానము, భూమిని దానం చేయడం గొప్ప ధర్మము. దీని ఫలం అనేక జన్మల వరకు ఉంటుంది. సువర్ణ దానము అంటే బంగారం దానం చేయడం. ఇది ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది. అన్నదానము, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం అన్నిటికంటే గొప్ప దానము. తిలదానము అంటే నువ్వులు దానం చేయడం. పితృదేవతలకు ఇది శ్రేయస్సును కలిగిస్తుంది. వస్త్రదానం అంటే బట్టలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం పుణ్యకరం. రజత దానము అంటే వెండిని దానం చేయడం. ఇది శుభప్రదం కూడా. ఘృతదానము అంటే నెయ్యి దానం శుభఫలాలను ఇస్తుంది. దీనిని ఆజ్యదానం అని కూడా అంటారు. ఇంకా గంధపు చెక్కను, నీటి కుండను అంటే దాహంతో ఉన్నవారికి నీటిని ఇవ్వడం కూడా ఒక రకమైన దానం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.